హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము పేజీ నంబర్ 776వ పేజీలో 776వ పేజీలో 2వ అధ్యాయము హగ్గయి గ్రంథం 9వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. 9వ వచనాన్ని చదువుదాం. ఈ కడవరి మందిరము యొక్క మహిమ, ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమ, మునుపటి మందిరపు యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలం ఆ మాట అండర్లైన్ చేసుకోండి ప్రియులారా. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపననుగ్రహించెదను. చాలు ప్రియులారా. రెండవదండి, ఈ స్థలములో హృదయ ఆందోళనలు తొలగిపోయి సమాధానము దొరుకుతుంది. కొంతమంది సంతోషం కొరకు, సమాధానం కొరకు టీవీల ముందో, ఫోన్ ముందో, సినిమాల ముందో కూర్చుంటారు. కానీ ఇదిగో నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ కడవరి మందిరపు యొక్క మహిమ మునుపటి మందిరపు యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చడమే కాకుండా ఈ స్థలమందు నేను ఏమి నిలుపుతాను? సమాధానము. దేవుని బిడ్డలారా, భార్యాభర్తలు పోట్లాడుకున్నారా? పుట్టింటికి పోగాకండి, సమాధానం రాదు. అక్కడ ఇంకా వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు, సూటిపోటి మాటలు చాలా ఉంటాయి. నువ్వేం చేసావు అని నీ తల్లిదండ్రులు కూడా అడుగుతారు. లేదా మరొకటి ఏదైనా అయిందా? ఎక్కడెక్కడో వద్దు, ఎక్కడికి వెళ్ళినా చెడ్డ ఆలోచనలు తెచ్చి చచ్చేదానికి ప్రయత్నం చేసేటట్టుగా ప్రేరేపిస్తాడు అపవాది. కానీ నువ్వు మందిరంలోకి వచ్చి కూర్చో, ఎవ్వరు అవసరం లేదు నీకు. నువ్వేమి స్వరమెత్తి పాట పాడాల్సిన పని లేదు, ప్రార్థన చేయాల్సిన పని లేదు, మౌనంగా ఉండు. అదే కదా కీర్తనాకారణం ఏంది? నేను సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే. మౌనంగా ఉండు. నీ మనస్సులో ఉన్న ఆందోళన అన్నీ తొలగిపోయి సమాధానముతో బయటికి నడిపిస్తాడు ప్రియులారా. అయితే నువ్వు ఒక పని చేయాలి. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం, అద్భుతకరమైన మాట. 3వ వచనాన్ని చదువుదాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును, వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఇక్కడ అన్నాడు కదండి, కడవరి మందిరములో కూడుకున్న వారి మీద నేను సమాధానము నిలుపుతాను అంటే దేవుడు అంటున్నాడు, సమాధానము కావాలంటే మందిరంలో కూర్చున్న నువ్వు వ్యర్థమైన ఆలోచనలన్నీ ప్రక్కన పెట్టి నీ మనస్సు ఏం చేయాలట? దేవుని మీద ఆనుకొనిన ఎడలా. అవును ప్రియులారా, మనసు ఎక్కడెక్కడో తిరుగుతుందా? అసమాధానమే. కానీ దేవుని మీద నీ మనస్సు ఎప్పుడైతే ఆనుకుంటుందో, అక్కడ అన్నాడు సగం సగం శాంతి కాదు ప్రియులారా, నీవు వానిని ఎలాగా పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. దేవునిందు ప్రియమైన వారలారా, ఈ సమయమందు నా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు చాలా మందికి సమాధానం లేదు. కుటుంబాల్లో జీవిస్తున్నారు కానీ సమాధానం లేదు. అసమాధానంతో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు, నిట్టూర్పుతో బ్రతుకుతూ ఉన్నారే తప్ప సమాధానం లేదు. కానీ సమాధానము దొరికే చోటు దేవుని సన్నిధి ప్రియులారా, ఈ స్థలము ప్రియులారా. నిజమండి, ఏ విధమైన ఆందోళన అయినా సరే ఇక్కడికి రండి. నీ తప్పిదమేంటో దేవుడు తెలియచేస్తాడు. ఎదుటి వ్యక్తి ఎడల నువ్వు ఎలాగుండాలో తెలియచేస్తాడు. అంత మాత్రము కాదు, నిన్ను పూర్ణ శాంతి గలవానిగా నడిపిస్తాడు. ఆ మధ్య కాలంలో మీకు ఒక మాట చెప్పాను. అమెరికా దేశమందు లేదా ఆయా పాశ్చాత్య దేశాలలో ఎక్కువ సంవత్సరం బ్రతికిన వాళ్ళను సర్వే చేశారు. వీళ్ళు ఇంత ఎక్కువ కాలం ఎలాగ బ్రతుకుతున్నారు, ఇంత ప్రశాంతంగా ఎలాగ బ్రతుకుతున్నారని సర్వే చేస్తే తెలిసిన విషయం ఏంటంటే, ప్రతిరోజు అట ప్రియులారా వారు ఎవరు ఉన్నా లేకపోయినా అలాగ వెనకల ఒక చైర్ వేసుకొని కూర్చొని ఆ మందిరములో ధ్యానం చేస్తారంట. అంతే, ప్రార్థన కాదు, మౌన ధ్యానం అంతే. చీదరించుకునే కోడళ్ళు కావచ్చు,
తృణీకరించే కుమారులు కావచ్చు, రకరకాలైన వ్యక్తుల మధ్య ఇంట్లో ఉండడం కన్నా దేవుని మందిరములో కనుక వారు మౌనంగా ఉండగలిగితే వారికి గొప్ప మనశ్శాంతి కలిగేదట. ఆ మనశ్శాంతి ఆరోగ్యాన్ని ఇచ్చేదట. ఆ ఆరోగ్యము ఆయుష్ పొడిగించబడ్డానికి కారణమయ్యేదట. ఈరోజు ప్రభునందు ప్రియులారా, అన్ని ఆందోళనలే, దినము ఆందోళనే, ఉద్యోగములో ఆందోళనలే, కుటుంబములో ఆందోళనే, పిల్లల మధ్య ఆందోళనే, నెమ్మది లేని పరిస్థితులలో రా దేవుని సన్నిధికి. ఈ స్థలమందు ఆయన సమాధానమును అనుగ్రహించే దేవుడు, నీకు కొదువైన సమాధానం. అప్పుడు నువ్వేం చేయాలి? మౌనంగా ఉండి. రోమిలకు రాసిన పత్రిక ఏం చేయాలో తెలుసా? 5వ అధ్యాయము ప్రియులారా, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. 1వ వచనాన్ని మనం చూద్దాం. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. చాలు ప్రియులారా, దేవునితో ఎందుకు సమాధాన పడాలి? ప్రార్థన చేస్తున్న నీలో ఉన్న పాపాలన్నీ దేవుని ఎదుట తేటగా కనపడతాయి. నీలో ఉన్న లోపాలన్నీ దేవుని ఎదుట తేటగా కనపడతాయి. ఆ తేటగా కనపడుతున్న పాపాలను నువ్వు ఒప్పుకొని ముందు దేవునితో సమాధాన పడగలిగితే, నా దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, ఈ స్థలమందు ఆయన కనుదృష్టి నిలపడమే కాదు, ఈ స్థలమందు నీకు సమాధానమును అనుగ్రహించువాడుగా ఉన్నాడు. నేను మరలా చెప్తున్నానండి, ఈ స్థలము సమాధానము దొరికే స్థలము. మీరు ఎక్కడైనా వెతకండి. పాట కూడా ఉంది కదా, సంతోషం ఎక్కడ దొరుకుతుందని, సమాధానం ఎక్కడ దొరుకుతుందని. ఎక్కడెక్కడో తిరిగాను నేను, ఏమేమో చేశాను నేను, చివరికది ఎక్కడుంది? నీలోనే, నీతోనే. అవును ప్రియులారా, మొదటిది ఈ స్థలములో నువ్వు ప్రార్థన చేసి నీ మార్గములను దిద్దుకుంటే ఆయన కనుదృష్టి ఉంటుంది, నీ ప్రార్థన ఆలకించబడుతుంది, నీలో ఉన్న అసమాధానం తొలగిపోయి సమాధానాన్ని ఇస్తాడు. 3వ విషయాన్ని చెప్తాను ప్రియులారా. దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయము 21వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుదాం ప్రియులారా. దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చదువు. నీ సేవకుడును నీ జనులైన ఇశ్రాయేలును ఈ స్థలము తట్టు తిరిగి చేయబోవు ప్రార్థనలను నీవు ఆలకించుము. ఆకాశమునున్న నీ నివాస స్థలమందు ఆలకించునప్పుడు క్షమించుము. చాలు ప్రియులారా. 3వదండి, ఈ స్థలములో పాపములకు క్షమాపణ దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? పాపములకు క్షమాపణ ప్రియులారా. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నేను ఎప్పుడైనా వాక్యం మీతో మాట్లాడేటప్పుడు, దేవుడు చెప్పమన్న విషయాలు చెబుతున్నప్పుడు, ఏదైనా సూటిగా మీకు తగిలింది అనుకుందాం, తగలగానే మీకేమి కోపం వచ్చేసింది. నేను చెప్పినందుకు రాలే మీకు కోపం. మీ హృదయంలో మీకంటూ ఒక మనస్సాక్షి ఉంది. ఆ మనస్సాక్షి మిమ్మల్ని ఏం చేసింది? గద్దించింది, హృదయం దోషారోపణ చేసింది. నువ్వేమనుకుంటున్నావంటే నేను చెప్పానని నా మీద కోపడుతున్నావు, కానీ నేను చెప్పడం కాదు, నీ హృదయంలో ఉన్న నీ మనస్సాక్షి చెప్తాంది నువ్వు తప్పు చేశావు, అందుకే చూడు దేవుడు మాట్లాడుతున్నాడని. అప్పుడు నీ హృదయాన్ని నువ్వు ఏం చేసుకోలేక, దేవుణ్ణి ఏం చేయలేక, ఎవరైతే దేవుని వాక్యాన్ని సూటిగా చెప్పారో ఆ దేవుని సేవకుని మీద విరోధ భావన పెంచుకుంటావు. అయితే నువ్వు విరోధ భావన పెంచుకోకుండా ఈ స్థలమందు ప్రార్థన చేసి నీ పాపములో నీవు ఒప్పుకోగలిగితే, చెప్పండి, నా దేవుడు ఏం చేస్తాడట? క్షమిస్తాడు ప్రియులారా. ఎందుకు? ఈ స్థలములో ఆయన కనుదృష్టి ఉంది. ఇది ఆయన సమాధానము నిలిపే స్థలం. ఇక్కడ
పాపములు క్షమించబడే సమయం, స్థలం ఇది. నువ్వు ఏ పాపమైతే రహస్యంగా లేదా ఎవరు చూడలేదు లేని కళ్ళు కప్పి చేశావో, కానీ నిత్యము చూస్తున్న దేవుడున్నాడని మర్చిపోమాకు. దేవుడున్నాడని మర్చిపోమాకు. ఆయన కళ్ళు కప్పి నువ్వు ఏమి చేయలేవు ఇహ పరములలో ఎక్కడ కూడా. ఆయనను గురించి లేఖనం సెలవిస్తుంది, ఆయన కనుదృష్టి అట దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది. పాపాన్ని చూడలేని చూపు ఆ పవిత్రమైన చూపు ఆయనది. ఆయన ఎదుట నువ్వు ఏ పాపం చేశావో ఒప్పుకోవడం కాదు కావాల్సింది, ఒప్పుకొని విడిచిపెట్టడం. విడిచిపెట్టడం అంటే మరలా దాన్ని చెయ్యకపోవడం. ఈ స్థలములో పాపములు క్షమించబడతాయి ప్రియులారా, నీ పాపం ఏదైనప్పటికీ. అందుకే బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, దేవుని సన్నిధానంలోనికి వచ్చి పాపాలు ఒప్పుకున్న వారు ఉన్నారు. మనకు బాగా పరిచయమైన ఒక మాట చెప్తాను. లూకాసు వార్త 18వ అధ్యాయం మీరు చదవద్దులేండి. ప్రార్థన చేయడానికి దేవాలయానికి ఎంతమంది వెళ్ళారట? 2 వెళ్ళారు. ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. ఏంటండి పరిసయ్యునికి సుంకరునికి తేడా అంటే, పరిసయ్యుడు ఒప్పుకుంటాడు, బయటికి వెళ్ళి మళ్ళా చేస్తాడు. అందుకే పరిసయ్యులను అన్నాడు, మీరు సున్నం కొట్టిన సమాధులు. పైకి బాగానే ఉంటారు కానీ మీ అంతరంగాలు చెడిపోయాయి అన్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అని చాలా పర్యాయములు గద్దించాడు. ఆ పరిసయ్యుడు ప్రార్థన చేశాడు దేవాలయంలో, సుంకరి ప్రార్థన చేశాడు. కానీ ప్రార్థనలో క్షమించబడి నెమ్మదిగా బయటికి వెళ్ళిన వాడు సుంకరే అని మనకు తెలుసు. ఎందుకో తెలుసా? అతను ఒప్పుకున్నాడు, దేవుని కనికరానికి పాత్రుడై సమాధానంగా బయటికి వెళ్ళాడు. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, ఈ స్థలం ఏంటో తెలుసా? ఆయన కనుదృష్టి నిలిపే సమయం. ఈ స్థలం సమాధానము నిలిచే స్థలం. ఈ స్థలం నీ పాపములను క్షమించే స్థలం. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఆదికాండము 28వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాం. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయినను కొనిచ్చాలు ప్రియులారా. 4వదండి, ఈ స్థలమందు ఎవరున్నారండి? దేవుడున్నాడు. ఎంతో భయంకరము అన్నాడు. ఎందుకు? ఈ స్థలములో ఆకాశ మహాకాశమందు అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన దేవుడు నివసించే పరలోకపు గవిని ఇది. ఈ స్థలములో దేవుడున్నాడు. ఇప్పుడు నేను అడుగుతాను, ఈ స్థలములో దేవుడుంటే నువ్వెట్లున్నావు? కొంతమంది అండి మంత్రులు, మీకు తెలుసు కదా, అప్పుడప్పుడు మనం మంత్రుల దగ్గరకో ఎమ్మెల్యేల దగ్గరకో లేదా అంత స్థాయి లేకపోయినా కనీసం ఎంఆర్ఓ దగ్గరకో ఆర్ఐ దగ్గరకో వెళ్ళాం అనుకున్నాం, ఏదో అప్లికేషన్ తీసుకొని. ఇంకా అనారోగ్యం ఉండి వైద్యుని దగ్గరికి వెళ్ళిపోయాం అనుకోండి, అపాయింట్మెంట్ తీసుకొని. ఫస్ట్ మనం చేసేటటువంటి పని ఏంటి? మన దగ్గర సెల్ ఫోన్ ఉందనుకోండి, ఏం చేస్తాం? సైలెంట్ మోడ్లో పెడతారు. ఎమ్మెల్యే గారితో మాట్లాడేటప్పుడు ఒక్క నిమిషం ఉండండి, బయటికి కాల్ వచ్చింది, మాట్లాడొస్తాను, బయటికి లోపలికి పోతారా? ఎందుకు పోరు? ఆ ఫోన్లో వచ్చే ఫోన్ కన్నా ఆ ఎదురుగా నిలబడుకున్న వ్యక్తి గొప్పోడు. మరి మందిరానికి వచ్చినప్పటి నుంచి లోపలికి బయటికి ఏమి ఇసిపెట్టాక ఆటనా ఇది? లోపలికి బయటికి అన్నికి అంటే నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? ఈ స్థలము మళ్ళా చదవండి, 17 వచనం చదవమా? భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ప్రభునందు ప్రియులారా, మీకు ఇది వరకు చాలా పర్యాయాలు చెప్పాను. నేను అవసరాన్ని బట్టి మరొకసారి చెప్తాను. నేను ఒకానొక దినాన 2007వ సంవత్సరం 8, 9, 7, 8, 9, 10 వరకు కొంతవరకు ఒక చారిటీ హోమ్లో పనిచేశాను, ఒక అనాథ ఆశ్రమంలో ఒక పాస్టర్గా. అక్కడ నాకు ఒక ఆమె జీతం ఇచ్చి, పాస్టర్ గారు ఉదయ సాయంకాలంలో పిల్లలకు ప్రార్థన చేసి దేవుని వాక్యం నేర్పించండి అని చెప్పేది.
ఒక 7,000 జీతం ఇచ్చి, మీకు తెలుసు చెప్పాను చాలా పర్యాయములు, ఏ రోజు ప్రార్థనా మందిరానికి నేను ఫోను తీసుకెళ్ళాలి. ఒకరోజు వాళ్ళ మెసేజ్ ఫస్ట్ సాక్షిలో ఆ షర్మిలమ్మ గారి భర్త అనిల్ ఇది ఫస్ట్ మెసేజ్ టెలికాస్ట్ అవుతుంది. ఆ విషయం గురించి ఆమె నాకు ఫోన్ చేసింది. పిల్లలందరికీ చెప్పి, రేపు ఉదయకాలంలో ఫస్ట్ మెసేజ్ ఫస్ట్ టెలికాస్ట్ అవుతుంది, మీరంతా ప్రార్థన చేసి సో మన మెసేజ్ని చూడండి అని చెప్పడానికని ఆమె నాకు ఫోన్ ఒకసారి కాదు 3-4 సార్లు చేసి, కాక మేనేజర్ అనబడి అక్కడ ఎంగమను కానీ ఆయనకు చేసింది. ఆయన ఎక్కడో ఉంటే, అమ్మా నేను పోతున్నమ్మా నేను చెప్తామ్మా అని, మేం ప్రార్థన అయిపోయేసరికి దేవాలయం దగ్గరకు వచ్చాడు. ఏంటి పాస్టర్ గారు ఫోన్ అమ్మ చాలా మాటలు చేసిందంట, మీరు ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే, నా ఫోన్ నా ఇంట్లో ఉంది సార్, ఏంటి విషయం చెప్పండి అన్నాను. రేపటి నుంచి ఏదో మెసేజ్ వస్తుందంట, అది మీరు పిల్లలు చూడాలంట, ఫస్ట్ మెసేజ్ అంట, ప్రార్థన చేయాలంట అంటే, సరే సార్ నేను ఇంటికి వెళ్ళి మాట్లాడతాను అన్నాను. ఇంటికి వెళ్ళాను, మాట్లాడాను, చెప్పాను విషయం. అమ్మ ప్రార్థనలో ప్రభుకే ప్రాధాన్యత. ఇక్కడ నా ఫోన్ ఉన్నా కూడా ఏ రోజు కూడా ఇది ఫ్లైట్ మోడ్లో లేకోకుండా ఉండదు. ఎందుకు పెట్టుకుంటానో తెలుసా? నేను 30 నిమిషాలు వాక్యం చెప్పాలి అని అంటే కరెక్ట్గా 30 నిమిషాలు టైమింగ్ కోసం ఫోన్ పక్కలో పెట్టుకుంటా. ఆదివారం పూట గంట సేపు ప్రసంగం చెప్పాలి అంటే ఇదిగో 10:30 నుంచి 9:30 నుంచి 10:30 వరకు నిమిషాలతో సహా 1 నిమిషం ఎక్స్ట్రా అయినా కట్ చేసేస్తారనమాట. ఆ టైం చూసుకోవడానికి ఫోన్ పెట్టుకుంటానే తప్ప ఎన్నో కాల్స్ వస్తాయి, వాళ్ళందరితో మాట్లాడడానికి పెట్టుకుని. ఎందుకో తెలుసా? ఈ స్థలము చెప్పండి ఏంటి? భయంకరము. ఇది దేవుడుండే స్థలం. ఒక్కసారి లోపలికి వచ్చాము అని అంటే అన్ని ముగించేసుకొని రావాలి. కాలకృత్యాల మీకు తెలుసు. మీరు ఒకవేళ డయాబెటిక్ పేషెంట్ అయితే, అంటే షుగర్ పేషెంట్ అయితే తప్ప మీకు పదే పదే ఆ యూరిన్ రాదు. ఒక్కసారి మనము ఒక గ్లాసులో చెమ్ముడు 1 లీటర్ నీళ్లు తాగేసి వచ్చి కూర్చున్నా 2:30 గంట 3 గంటల వరకు మనము రెస్ట్ రూమ్కి వెళ్ళాల్సిన అవసరతలే. ఏదైనా శరీర బలహీనత ఉంటే తప్ప. కానీ మనం ఏం చేస్తాం? ఈ భయంకరమైన స్థలాన్ని కాస్త నిర్లక్ష్యం చేసి లోపలికి బయటికి ఇస్పెటాకులు ఆట ఆడుతూ ఉంటాం. అంటే ఇప్పుడు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు? మనం చెప్పాలి. ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు? దేవునికి ఇచ్చినట్ట కాదు. దేవునికి ఇచ్చినట్టు కాదు. నువ్వు యాక్టింగ్ క్రైస్తవుడు అంతే, యాక్టింగ్ క్రైస్తవురాలు అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఇల్లు దగ్గరేలే, అమ్మ ఏందో మర్చిపోయి కానుక తెచ్చుకోలేదా, పర్లే ఉండిపో. నీ కానుక కన్నా నీ హృదయం గొప్పది. దేవునికి నీ హృదయాన్ని పరిపూర్ణంగా అప్పగించు, వాక్యానికి విధేయుడవుగా. అందుకే ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, మందిరానికి 10 నిమిషాల ముందుండు, మందిరం అయిపోయిన తర్వాత 5 నిమిషాలు లేటుగా వెళ్ళు. ఏం కొంపలు అంటుకుపోతాయండి? ప్రక్కన వాళ్ళతో మాట్లాడడం, ఎదుటి వాళ్ళతో మాట్లాడడం, ఎవరిని పలకరించం, మీ పక్కన ఎవరు కూర్చున్నారో కూడా పరిపూర్ణంగా చూడం, ఒక చిరునవ్వు నవ్వం, వాళ్ళతో ప్రేమగా ఒక మాట చెప్పం, యాంత్రికంగా నవ్వినాది హృదయపూర్వకమైన నవ్వు కాదు, వందనాలు చెప్పిన హృదయపూర్వకమైన వందనాలు కాదు. అందుకే నేను ఒక పాట పాడాను, రాసి దేవుని మాటలు పొదుపుగా రాసి మార్చి పాడాను. ఈ మందిరంలోకి వచ్చి కూర్చుంటున్నాం, చేతులైతే కలుస్తున్నాయి కానీ హృదయం మాత్రం కలవడంలా. చేతులు కలుస్తున్నాయి, ఈ హృదయం కలవడంలా. మాటలైతే కలుస్తున్నాయి, మనస్సు కలవడంలా. యాకోబు అంటాడు, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు, ఇది పరలోకపు గవిని. ఈ గవినిలో తల వంచిన వాడే పరలోకములోనికి చేరతాడు. ఈ గవినిలో సమాధానాన్ని పొందుకున్న వాడే పరలోకానికి చేరతాడు. ఈ గవినిలో క్షమించబడిన వాడే ఆ గవినిలోనికి వెళ్తాడు. గవిని అంటే ఊరులోనికి పోయేటటువంటి ముఖ్యమైన ద్వారము అని, హద్దు అని, అక్కడ దాకా ఆడ నుంచి ఊరు ప్రారంభమవుతుంది అని. దేవుని ప్రియబిడ్డలారా, ఈ స్థలములో చేసే ప్రార్థన అంగీకరించాలంటే ఈ భయంకరమైన స్థలము ఎడల జాగ్రత్త కలిగి ఉండాలి.
మీకు తెలుసు కదండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 తర్వాత చదువులండి, ఇప్పుడు అవసరం లేదండి. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా, ఫిల్ ఇన్ ద బ్లాంక్ చెప్పండి అందరూ. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వానిని, ఎవడైనాను దేవుని ఆలయమును నిర్లక్ష్యం చేసిన ఎడలా దేవుడు వానిని, గుర్తుపెట్టుకోండి, నిర్లక్ష్యం చేయకూడదు ప్రియులారా. ఒక భయాన్ని, భక్తిని, వణకును, అనుకువను, మెలకువను, జాగ్రత్తను కలిగి జీవించే స్థలం ఇది. అందుకే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయానికి వెళ్తున్నప్పుడు ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. రండి ప్రియులారా, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము చాలా చక్కటి మాటలు. మొదటి 2-3 వచనాలు చూద్దాం. 2-3 వచనాలు చూద్దాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనముగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. ఏమంటున్నాడండి? నీవు దేవుని మందిరానికి పోయేటప్పుడు అద్భుతకరమైన డ్రెస్ ఉండాలి అన్నాడా? ఆయన అంటున్నది ప్రవర్తన. నీవు దేవుని మందిరం పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. బుద్ధిహీనులు అనబడేవారు ఏదో కానుకేస్తే చాలే అనుకుంటారు. బుద్ధిహీనులు అనబడేవారు తమను ఏదో కనపరుచుకుందామని వెళ్తారు. నువ్వు అలాగుండద్దమ్మా, నువ్వు అలాగుండద్దయ్యా. అందుకే అన్నాడు, వారు తెలియక ఏ దుర్మార్గపు పనులు చేదురు. నీవైతే దేవుని సన్నిధిని అనాలోచనగా ఉండమాకు. ఈ అధ్యాయం అంతా మందిరం గురించే మాట్లాడుతుంది ప్రియులారా. చాలా చక్కటి విషయాలు మొదటి 7 వచనాల్లో పరిశుద్ధాత్ముడైన దేవుడు జ్ఞాని అయినటువంటి సొలొమోను ద్వారా మాట్లాడాడు. మరి నీ పరిస్థితి ఎలాగుంది? దేవుని మందిరం ఎడల నీకున్న మక్కువ ఎంత? దేవుని మందిరం ఎడల నీకున్న మక్కువ ఎంత? దేవుని మనస్సు గెలుచుకునే ఆరాధన నువ్వు చేస్తున్నావా? మరొకసారి చెప్తున్నాను, ఈ స్థలము, చెప్పండి, ఈ స్థలం ఎవరిది? యెహోవా ఆలయము. ఈ ఆలయములో ప్రార్థన చేయాలి. రెండవది, క్రియలను దిద్దుకోవాలి. ఈ ఆలయములో ప్రార్థన చేసి క్రియలను దిద్దుకుంటే ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది. సమాధానాన్ని మనం పొందుకుంటాం. పాపములు క్షమించబడతాయి. ఈ స్థలమందు దేవుడున్నాడు కాబట్టి అనాలోచితంగా ఉండకుండా తగు జాగ్రత్త కలిగి ఉన్నట్లయితే ఈ పరలోకపు గవిను నుంచి పరమునకు చేర్చబడతాం. ఈ స్థలము ఎడల నువ్వు ఎంత గౌరవాన్ని కలిగి ఉన్నావు ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. కొంతమంది అండి, కొన్ని మందిరాలకు వెళ్ళినప్పుడు నేను చూశాను, ఆ సంస్థల పేర్లు చెప్పను కానీ వాళ్ళు ఎంత జాగ్రత్త పరులు అంటే, వాళ్ళు కూర్చున్న తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత లేచి వాళ్ళ చుట్టూ ఇలాగ చూసుకుంటారంట. నేను అనుకునేవాడిని, లేచి చుట్టూ చూసుకోవడం ఏంటి అని అంటే, బహుశా తమ తల వెంట్రుకలు ఏది ఒకటి రాలినా ఈ పరిశుద్ధమైన మందిరంలో అవి ఉండకూడదని దాన్ని తీసుకొని బయటికి వెళ్ళిపోతారంట. మీరు కనకంబరాలు గుమ్మరిచ్చిపోయింటారేడా? ఎందుకంటే ఈ చెంగును సారుకు 4 మాటలు దించుకుంటా తెచ్చుకునేసరికి 4 మొగ్గలు దించిపోయింటారేడా, దించేసింటారేడా? అన్ని దించి మళ్ళా వారం క్లీన్ చేసినప్పుడు చూద్దామని వెళ్ళిపోతుంటారు. ఎంత అవిధేయత! ఇది పరిశుద్ధ స్థలం. పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనతో మనల్ని మనం సరిదిద్దుకోవాల్సిన స్థలం. ఇక్కడ ప్రార్థనే జరుగుతుంది, క్రియలను దిద్దుకుంటాం. నీకు ఒకవేళ పాపాన్ని గద్దించినప్పుడు నీకు కోపం వచ్చింది అంటే అది నా మాటల వల్ల కాదు, నీ మనస్సాక్షి గద్దిస్తుంది నిన్ను. ఇదిగో ఈ తప్పు నీలోనే ఉంది, అందుకే నీకే తగులుతుంది మాట అని చెప్పగానే నీ హృదయాన్ని నువ్వేం చేసుకోలేవు, కానీ ఎదురుగా ఉన్న సేవకుని మీద నువ్వు ద్వేషాన్ని పెంచుకుంటావు. నీ అవిధేయతను విడిచిపెట్టి ఈ రోజు నుంచి అయినా
మందిరము ఎడల, దేవుని సన్నిధి ఎడల ఆసక్తిపరుడవై కొనసాగినట్లయితే దావీదును దీవించిన దేవుడు, సొలొమోనుకు సమాధానం ఇచ్చిన దేవుడు, హిజ్కియాను విస్తరింపచేసిన దేవుడు, యోవాషు మందిరములో దాచబడినప్పుడు గనుడైన దేవుడు, కనపరిచిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా మెండైన దీవెనలతో తృప్తిపరుస్తాడు. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఒక్కసారి ఇప్పటిదాకా నీ వలన ఏ పొరపాట్లయితే జరిగాయో నాకు తెలియదు, ఇది నన్ను ఒప్పుకుందాం, విడిచిపెడదాం. ఆయన కనికరానికి పాత్రులవుదాం. ఆయన భయంకరుడైన దేవుడు, మహాగణుడైన దేవుడు. ఇక్కడ నీ మాటలు కూడా కొద్దిగా ఉండాలని చెప్పాడు. చూడండి, చూసాం కదా, 3వ వచనంలో ఆ మాట మాట్లాడుతున్నాడు. దేవుడు ఆకాశమందున్నాడు. 2వ వచనం 5వ అధ్యాయం ప్రసంగి గ్రంథంలో, దేవుడు ఆకాశమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు కాబట్టి నీ మాటలు కొద్దిగా ఉండాలి, ఆయన స్వీకరించేవిగా ఉండాలి, ఆశీర్వాదాలు పొందుకునేవిగా ఉండాలి. ప్రార్థన చేద్దాం, తలలు ఉంచుదాం. మహాగణుడైన దేవా, మహోన్నతుడైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఈ స్థలము ఎందుకు మీరు యెహోవా ఆలయము అని భక్తుడైన ఇర్మియా ద్వారా పలికించారో, మీ లేఖనాన్ని మేము ధ్యానం చేస్తున్నప్పుడు ఈ స్థలము ప్రార్థన అనగా ప్రసూకే, సృష్టింపబడిన సృష్టికర్తతో మాట్లాడేటటువంటి స్థలం ఇది అని మేము ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాతో మాట్లాడే మాటల ద్వారా మా మార్గములను, మా క్రియలను మేము దిద్దుకోవలసిన వారుగా ఉన్నాము అని మీ లేఖనాల ద్వారా మీరు పలికిన విలువైన పరలోకపు సంగతుల కొరకు స్తోత్రాలు నాయన. ఇక్కడ ప్రార్థించు వారి మీద, తమ క్రియలు దిద్దుకొని వారి మీద సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతము వరకు మీ కనుదృష్టి నిలుపుతానన్నారు. ఇక్కడ ప్రార్థించేటటువంటి బిడ్డలకు సమాధానమునిస్తా అన్నారు. ఇక్కడ ప్రార్థించు వారి తప్పిదాలు క్షమిస్తానన్నారు. ఇది భయంకరమైన చోటు కాబట్టి మేమెంతో జాగ్రత్తతో, వినయ విధేయతలతో ఉండాలని పలికిన మీ విలువైన వాక్కులను బట్టి స్తోత్రాలు తండ్రి. నిజమేనాయనా, ఈ వాక్యం విన్న నీ బిడ్డలు కేవలము వినువారు మాత్రము కాకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారుగా నిలిచుండునట్లు సహాయము చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.